హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఇమేజిఫై అనే ఒక ఇమేజ్ కంప్రెసర్ ప్లగ్గిన్ని అఫీషియల్ వెబ్సైట్ నుంచి బై చేద్దాం. ఇక్కడ ఈ ప్లగ్గిన్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మనం ఏదైనా ఒక కేటగిరీ వెబ్సైట్ తీసుకున్నాం అనుకోండి, అది సర్వీస్ వెబ్సైట్ అయినా, బ్లాగ్ అయినా, న్యూస్ అయినా, ఏ వెబ్సైట్ తీసుకున్నా మనం క్రియేట్ చేసే వెబ్సైట్లో మనం ఏదో ఒక ఆప్షన్ కోసం మన సైట్లో ఇమేజెస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్గా మీరు బ్లాగ్ వెబ్సైట్ తీసుకున్నారనుకోండి, మీ సైట్లో అప్లోడ్ చేసే ఆర్టికల్స్కి ఫీచర్డ్ ఇమేజ్గా అయినా ఇమేజ్ని అప్లోడ్ చేస్తారు, లేదా ఆర్టికల్ కంటెంట్లో అప్లోడ్ చేయడానికైనా ఇమేజెస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. అది మీరు ఒక బిజినెస్ వెబ్సైట్ తీసుకున్నారనుకోండి, మీ బిజినెస్కి రిలేటెడ్గా ఆ ఇమేజెస్ని చూపిస్తూ ఆ వెబ్సైట్ని రెడీ చేస్తూ ఉంటారు. అక్కడ ఆ విధంగా కూడా ఇమేజెస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో మీరు ఒక వెబ్సైట్ తీసుకుంటే ఇమేజెస్ అనేది ఖచ్చితంగా యాడ్ చేస్తారు, ఖచ్చితంగా ఇమేజెస్ ఉంటాయి. అయితే ఇలా అప్లోడ్ చేసే ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇమేజెస్ మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారో, మీరు తీసుకున్న ప్లాట్ఫామ్ని బట్టి వాటి యొక్క సైజు మీకు కనిపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఏదైనా ఒక ఇమేజ్ని మొబైల్ నుంచి క్యాప్చర్ చేశారనుకోండి, ప్రజెంట్ ఉన్న జనరేషన్ బట్టి ఒక మొబైల్లో ఒక కెమెరాని యూజ్ చేసి ఒక ఫోటోని క్యాప్చర్ చేస్తే మినిమం 5 MB నుంచి 10 MB వరకు ఆ ఇమేజ్ యొక్క సైజ్ అయితే వస్తుంది. అలా అంత సైజ్ ఉన్న ఇమేజ్ ని మన సైట్ లో అప్లోడ్ చేస్తూ వచ్చామనుకోండి, ఒక్కనొక్క టైంకి మన సైట్ యొక్క స్టోరేజ్ ఈ ఇమేజెస్ తో ఫిల్ అయిపోతూ ఉంటుంది. సో ఇలా హోస్టింగ్ స్టోరేజ్ మీద ఈ సైజ్ యొక్క ప్రెజర్ పడింది అనుకోండి, మీ సైట్ ఏదైతే ఉందో ఈ సైట్ ఎవరైనా ఒక యూజర్ ఓపెన్ చేసినప్పుడు స్లోగా ఓపెన్ అవుతూ ఉంటుంది. అంటే ఇమేజెస్ యొక్క సైజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ ఇమేజ్ లోడ్ అవడానికి టైం పడుతుంది. టైం పట్టినప్పుడు సైట్ స్లోగా ఓపెన్ అవుతుందని ఆ యూజర్ కనిపిస్తూ ఉంటుంది. సో దానికోసమే ఈ ఇమేజ్ కంప్రెసర్ అనే ఈ ఇమేజిఫై ప్లగ్గిన్ని నేను ఇక్కడ బై చేస్తున్నాను. ఈ ప్లగ్గిన్ మీరు యూజ్ చేశారనుకోండి, మీరు ఏదైతే 5 MB 10 MB లేదా 2 MB ఇలా ఒక సైజ్తో ఒక ఇమేజ్ని అప్లోడ్ చేస్తున్నారో ఆ ఇమేజ్ని మీ సైట్లో అప్లోడ్ చేసిన తర్వాత కంప్లీట్గా మీ సైట్లో ఆ ఇమేజ్ని కంప్రెస్ చేస్తూ ఉంటుంది. కంప్రెస్ చేసి ఎవరైతే ఒక యూజర్ చూడడానికి మీ సైట్కి వస్తారో ఆ యూజర్ ఆ పేజ్ని ఓపెన్ చేసినప్పుడు అది కంప్రెస్ అయ్యి తక్కువ సైజులో ఉంటుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా లోడ్ అవడానికి, ఫాస్ట్గా పేజ్ ఓపెన్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో దానికోసమే ఈ ఇమేజ్ కంప్రెసర్ అనే ఈ ఇమేజిఫై ప్లగ్గిన్ని నేను ఇక్కడ బై చేస్తున్నాను. అయితే ఇక్కడ ఈ ప్లగ్గిన్ నేను బై చేస్తున్నప్పుడు ఈ వీడియో ఎందుకు రికార్డ్ చేస్తున్నానంటే, సో నేను ప్రీవియస్గా యాడ్సెన్స్ ఫ్రెండ్లీ థీమ్స్ అని, SEO ప్లగ్గిన్స్ అని ఇలా వీటిని ఒరిజినల్ డెవలపర్ నుంచి బై చేసి మీకు ఇస్తున్నానని చాలా వీడియోస్లో చెప్పాను. సో ఇలా చెప్పినప్పుడు నేను బై చేశానా బై చేయలేదా అనేది పక్కన పెడితే, నేను చెప్పింది విని చాలా వరకు చాలా మంది తీసుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు ఏంటంటే, నేను బై చేసింది ఖచ్చితంగా ఒక వీడియో రూపంలో చూపిస్తే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. సో మీకు కూడా నేను ఖచ్చితంగా బై చేస్తున్నాను, ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నానని ఒక క్లారిటీ ఉంటుందని ఈ వీడియోని నేను బై చేసే టైంలో మీకు చూపించడం జరుగుతుంది. సో ఫైన్ కదా. సో ఇక్కడ ఇమేజిఫై అనే ఈ అఫీషియల్ వెబ్సైట్ కి నేను రావడం జరిగింది. సో ఈ వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా ఉంది. మీకు స్టార్టింగ్ లో స్పీడ్ అప్ యువర్ వెబ్సైట్ విత్ లైటర్ ఇమేజెస్ అని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇంకా ఈ ప్లగ్గిన్ కి సంబంధించి ఫీచర్స్ ఏంటి, ఎలా వర్క్ అవుతుంది, ఇది ఎంత వరకు సెట్ అవుతుంది అనేది మీకు ప్రాపర్గా వీళ్ళు అప్డేట్ చేస్తూ వచ్చారు. సో ఇది ఒకసారి అయితే మీరు చెక్ చేయండి. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒరిజినల్ ఇమేజ్ 1053 KB అని JPGలో మనకు చూపిస్తున్నారు. అంటే అప్రాక్స్గా 1 MB సైజ్తో ఈ ఇమేజ్ ఒరిజినల్ ఇమేజ్ ఉంది. సో ఈ ఒరిజినల్ ఇమేజ్ని మన సైట్లో అప్లోడ్ చేసామనుకోండి, సేమ్ ఇమేజ్ మనకి క్వాలిటీ ఎక్కడ పోకుండా సేమ్ ఇమేజ్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఆప్టిమైజ్డ్ ఇమేజ్ అని. ఈ ఇమేజ్ 101 KB వెబ్ పేజ్ ఫార్మాట్లో మనకు రావడం జరిగింది. అంటే మనం ఈ సైజ్తో ఒక ఒరిజినల్ ఇమేజ్ అప్లోడ్ చేస్తే ఆ ఇమేజ్ను ఆప్టిమైజ్ చేసి మనకు అవుట్పుట్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మీరు ఏదైతే ఒక క్వాలిటీతో ఇమేజ్ పెట్టారో ఆ క్వాలిటీలో పిక్సెల్స్ని అస్సలు డిస్టర్బ్ చేయకుండా ఇది అవుట్పుట్ ఇస్తుంది అనమాట. ఇక్కడ ప్రైసింగ్ అని ఉంది చూడండి, దీనిపై ట్యాప్ చేశాను. ఇలా ట్యాప్ చేసినప్పుడు సింపుల్ ప్రైసింగ్ ఫర్ ఎవ్రీ నీడ్ అని ఒక పేజ్ ఓపెన్ అయింది. కింద చూస్తే స్టార్టర్, ఇన్ఫినిట్, గ్రోత్ అని 3 ప్లాన్స్ కనిపిస్తున్నాయి. స్టార్టర్ లో చూస్తే $0 per month అని మనకు కనిపిస్తుంది. అంటే ఈ స్టార్టర్ ప్లాన్ లో
ఈ ప్లగ్ఇన్ మీరు తీసుకుంటే కనుక మీరు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మీకు ఫ్రీగా ఈ ప్లగ్ఇన్ ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే ఇక్కడ చూడండి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఈ లిమిటేషన్స్ ఏంటంటే మీరు మంత్లీ 20 MB వరకు మాత్రమే మీరు అప్లోడ్ చేసిన ఇమేజ్ ని కంప్రెస్ చేయగలరు అన్నట్టు. నెక్స్ట్ గ్రోత్ ప్లాన్ చూడండి. ఈ గ్రోత్ ప్లాన్ లో $5 అప్రాక్స్ గా ఉంది. సో ఈ $5 కి మంత్లీ 500 MB ఇస్తున్నారు. కింద చూద్దాం. కింద చూస్తే అప్రాక్స్ 5000 ఇమేజెస్ వరకు మంత్లీ సపోర్ట్ ఉంది. సో మీరు 2 MB 10 MB ఈ సైజ్ తోనే అప్లోడ్ చేయాలని లిమిటేషన్ అంటూ ఏం లేదు. సో మీరు ఎంత సైజ్ తో ఇమేజ్ అప్లోడ్ చేసినా 500 MB వరకు ఇది సపోర్ట్ ఇస్తుంది. 500 MB అయిన తర్వాత ఇక్కడ చూస్తే $5 per అడిషనల్ GB అని మళ్ళీ మెన్షన్ చేశారు. అంటే ఇక్కడ ఏదైతే వీళ్ళు లిమిట్ ఇచ్చారో ఈ లిమిట్ తర్వాత మనకి ఎక్స్ట్రాగా కావాలంటే అడిషనల్ గా $5 పే చేయాల్సి ఉంటుంది. అలా పే చేసినప్పుడు దీన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ చూస్తే అన్లిమిటెడ్ అప్లోడ్ సైజు. నేను ఆల్రెడీ ప్రీవియస్ గా చెప్పినట్టుగా 10 MB ఉండాలి, 2 MB ఉండాలి, లేదా ఇంతే ఉండాలని కాకుండా మీరు ఎంత సైజుతో అయినా ఒక ఇమేజ్ని అప్లోడ్ చేస్తే మీరు అప్లోడ్ చేసిన ఇమేజ్ని దానికి తగ్గట్టుగా కంప్రెస్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఈ ప్లాన్ సింగిల్ వెబ్సైట్ ఎవరైతే రన్ చేస్తారో అటువంటి వాళ్ళకి సరిపోతూ ఉంటుంది. సో మ్యాక్సిమం మనం అప్లోడ్ చేసే ఇమేజెస్ మంత్లీ 500 MB దాటవని చెప్తాను. కాబట్టి సింగిల్ వెబ్సైట్ ఎవరైనా రన్ చేస్తున్నారు, మాకు అఫీషియల్గా మాకు పర్టికులర్గా ఒక ప్లగ్ఇన్ కావాలంటే మీరు ఈ ప్లాన్ తీసుకోవచ్చు. సో ప్రాబ్లం లేదు. ఇది గ్రోత్ ప్లాన్ గురించి. నెక్స్ట్ ఇన్ఫినిటీ ప్లాన్ ఉంది చూడండి. ఈ ప్లాన్లో అప్రాక్స్గా ఒక $10 మంత్లీ అనుకుందాం. సో $10 పడుతుంది. ఇక్కడ అన్లిమిటెడ్ అని వచ్చింది. అంటే మీ సైట్లో మంత్లీ ఎన్ని ఇమేజెస్ యాడ్ చేసుకున్నా ఎంత GB యూజ్ చేసినా అన్లిమిటెడ్గా ఇది కంప్రెస్ చేసేస్తుంది. కింద సర్వీసెస్ చూస్తే అన్లిమిటెడ్ ఇమేజెస్, అన్లిమిటెడ్ వెబ్సైట్స్, నో ఎక్స్ట్రా కాస్ట్, అన్లిమిటెడ్ అప్లోడ్ సైజ్ అని మొత్తం అన్ని అన్లిమిటెడ్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది ఈ ఇన్ఫినిటీ ప్లాను. సో పేరులోనే ఉంది ఇన్ఫినిటీ అని. సో కాబట్టి మనకి ఇక్కడ ఇందులో లిమిటేషన్స్ ఏం లేవు అన్నట్టు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏదైతే ఈ ప్రైస్ ఉందో ఇది మంత్లీ ప్రైజు. సో మనం ఎవ్రీ మంత్ పే చేసామనుకోండి కొంచెం బర్డెన్ అవుతూ ఉంటుంది. సో ఒక మంత్ ఉండొచ్చు, ఒక మంత్ ఉండకపోవచ్చు. సో మనం ఏదైనా ఒకటి తీసుకుంటే అది హోస్టింగ్ అయినా డొమైన్ అయినా ఇయర్లీ ప్యాక్ కింద తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఇయర్లీ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేస్తాను. సో ఇక్కడ చూస్తే మనకి ఇయర్లీ అప్రాక్స్గా $100 పడుతుంది. సో $100కి ఎంత అవుతుందని చూస్తే 8000 నుంచి 8500 ఈ మధ్యలో అయితే అవ్వచ్చు అన్నట్టు. సో ఇక్కడ నేను ఈ ప్లాన్ తీసుకుందామని చూస్తున్నాను. సో ఎందుకు ఈ ప్లాన్ అంటే సో మేము ఒక్కరమే కాదు, సో మాతో పాటు మీరున్నారు, ఇంకా మేము కొంతమందికి వర్క్ చేస్తూ ఉంటాం కదా. సో అలా వర్క్ చేసే వాళ్ళకు కూడా మేము యూజ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఉన్న ఈ ప్లాన్ని నేను తీసుకుంటున్నాను. అయితే ఇక్కడ ఈ వీడియో ఏదైతే చేస్తున్నానో ఈ వీడియో చేసిన 1 month వరకు నేను పర్చేస్ చేసిన దాన్ని బట్టి మీకు చాలా అంటే చాలా తక్కువకి ఈ ప్లగ్ఇన్ ప్రొవైడ్ చేస్తాను. అది ఎంత తక్కువకి అనేది లాస్ట్లో చెప్తాను. సో మీరు లాస్ట్లో చూద్దరు కానీ సో చాలా తక్కువ, మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. సో అంత తక్కువకి ఈ ప్లగ్ఇన్ మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అయితే ఇప్పుడు దీన్ని బై చేద్దాం. గెట్ స్టార్టెడ్ అని ఉంది కదా, దీనిపై ట్యాప్ చేశాను. ఇలా ట్యాప్ చేసినప్పుడు నెక్స్ట్ పేజ్ పేమెంట్ బిల్లింగ్ అయితే వచ్చింది. ఇక్కడ నా డీటెయిల్స్ యాడ్ చేశాను, క్రెడిట్ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నాను, కార్డ్ డీటెయిల్స్ యాడ్ చేశాను. ఇక్కడ పే నవ్ అనే ఆప్షన్ పై ట్యాప్ చేశాను. నాకు ఒక ఓటీపీ వచ్చింది, ఓటీపీని యాడ్ చేశాను. వన్స్ ఈ పేమెంట్ అయిన తర్వాత థ్యాంక్ యూ పేజ్ వచ్చింది. ఇక్కడ చూస్తే 2 ఆప్షన్స్ వచ్చాయి. ఇక్కడ మనం మెయిన్లీ వర్డ్ ప్రెస్ని టార్గెట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వర్డ్ ప్రెస్ అనే ఆప్షన్లో డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దీనిపై ట్యాప్ చేసి డౌన్లోడ్ చేసుకుంటాం. సో ప్లగ్ఇన్ కూడా డౌన్లోడ్ అవుతుంది, మీకు కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ ప్లగ్ఇన్ బై చేసిన తర్వాత ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది మనం ప్రాక్టికల్గా టెస్ట్ చేద్దాం. దీనికోసం నేను ఏం చేశానంటే ఒక ఇమేజ్ని ఇంటర్నెట్ నుండి తీసుకున్నాను. ఇలా తీసుకున్న ఇమేజ్ని ఒక థంబ్నెయిల్ సైజ్తో కాన్వాలో యాడ్ చేసి ఇలా ఉంచాను. ఇప్పుడు ఈ ఇమేజ్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాను చూడండి. సో నేను కాన్వాలో ఫుల్ సైజ్ ఇస్తున్నాను. ఇక్కడ ఇమేజ్ ఫార్మాట్ని జేపీజీని తీసుకుంటున్నాను. సో క్వాలిటీ కూడా హై ఇచ్చాను, డౌన్లోడ్ చేస్తాను. సో ఇమేజ్ డౌన్లోడ్ అయింది చూడండి. సో ఇక్కడ ఇమేజ్ యొక్క సైజ్ చూస్తే 4 MB వరకు ఈ ఇమేజ్ యొక్క సైజ్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే
డౌన్లోడ్ చేసుకున్న ప్లగ్ఇన్ ఉంది కదా, ఆ ప్లగ్ఇన్ ని డెమోగా ఒక వర్డ్ప్రెస్ వెబ్సైట్ ని తీసుకుని ఆ వెబ్సైట్ లో యాడ్ చేసి ఇక్కడ ఏదైతే డౌన్లోడ్ చేసిన ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ ని అప్లోడ్ చేసి ఎంతవరకు కంప్రెస్ అవుతుంది ఏంటి అనేది చెక్ చేసి ఆ ఇమేజ్ ని మళ్ళీ ఆ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేద్దాం. సో అలా డౌన్లోడ్ చేసినప్పుడు ఆ ఇమేజ్ యొక్క సైజ్ ఎంత ఉంది ఏంటి అనేది కూడా మనం ప్రాక్టికల్ గా ఇక్కడ చూద్దాం. సో దీనికోసం రాజు డెమో ట్యూటోరియల్స్ అనే ఒక డెమో వర్డ్ప్రెస్ వెబ్సైట్ ని నేను తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ వెబ్సైట్ యొక్క డాష్ బోర్డ్ లోకి లాగిన్ అవుతుంది చూడండి. నెక్స్ట్ ప్లగ్ఇన్స్ నుంచి యాడ్ న్యూ ప్లగ్ఇన్ అనే దానిపై ట్యాప్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఎలా వచ్చింది, ఇక్కడ ఏదైతే ఒక ప్లగ్ఇన్ యాడ్ చేయాలో ఈ ప్లగ్ఇన్ ఫ్రీ ప్లగ్ఇన్ కాదు. సో ఇది ప్రీమియం కాబట్టి మనం బై చేసిన ప్లగ్ఇన్ ని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లోడ్ ప్లగ్ఇన్ అని ఉంది కదా, దీనిపై ట్యాప్ చేసి చూస్ ఫైల్ అనే దానిపై ట్యాప్ చేశాను. ఇక్కడ Imagify అనే ప్లగ్ఇన్ కనిపిస్తుంది, దీన్ని ఓపెన్ అనే దానిపై ట్యాప్ చేసి ఇన్స్టాల్ నవ్ అనే దానిపై ట్యాప్ చేస్తున్నాను. సో ఇలా ట్యాప్ చేసినప్పుడు మనం ఏదైతే ఒక ప్లగ్ఇన్ యాడ్ చేసామో ఆ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ అయ్యి ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు యాక్టివేట్ ప్లగ్ఇన్ అనే దానిపై ట్యాప్ చేస్తున్నాను. సో ఇలా ట్యాప్ చేసినప్పుడు ఈ ప్లగ్ఇన్ ఈ ఇంటర్ఫేస్తో కనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనం బై చేసాం కదా, ఇలా బై చేసినప్పుడు వాళ్ళ ఒక ఏపీఐ కీ కానీ లేదా ఆ ప్లగ్ఇన్కి లైసెన్స్ కానీ మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి మనం ఖచ్చితంగా ఈ ఏపీఐ కీస్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. మనం ఆల్రెడీ ఒరిజినల్ డెవలపర్ నుంచి బై చేసాం కాబట్టి మనకి ఏపీఐ కీ వస్తుంది. ఈ ఏపీఐ కీని కాపీ చేసుకుని ఐ హ్యావ్ మై ఏపీఐ కీ అని ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ ఎంటీ బాక్స్ వచ్చింది, ఇందులో ఈ ఏపీఐ కీని పేస్ట్ చేశాను. సో ఇక్కడ కంగ్రాచులేషన్స్ యువర్ ఏపీఐ కీ ఈజ్ వ్యాలిడ్ అని మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఓకే అనే దానిపై ట్యాప్ చేశాను. సో జస్ట్ ఈ అకౌంట్ యాడ్ అవ్వడానికి రీఫ్రెష్ చేయాల్సి ఉంటుంది. సో రీఫ్రెష్ చేసి ఇప్పుడు ఏంటంటే సెట్టింగ్స్లో Imagify అని ఉంది కదా, దీనిపై ట్యాప్ చేశాను. సో ఇక్కడ మనం యాడ్ చేసిన ఏపీఐకి వ్యాలిడ్ అని చూపిస్తుంది. సో ఇక్కడ వరకు ఓకే కదా. ఇప్పుడు ఏంటంటే మనము ఒక ఇమేజ్ని యాడ్ చేసి చూద్దాం. సో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, మనం కంప్రెస్ చేయడానికి లేదా ఇంకొంచెం బెటర్గా పెర్ఫార్మెన్స్ ఉండడానికి ఇక్కడ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. కాకపోతే ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది జస్ట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒకసారి అయితే చెక్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ పోస్ట్లు అనే ఆప్షన్లోకి వెళ్తున్నాను. ఇలా వెళ్ళిన తర్వాత లాస్ట్గా అప్డేట్ చేసిన పోస్ట్ ఉంది కదా, ఈ పోస్ట్ని ఎడిట్ చేస్తున్నాను. ఇలా ఎడిట్ పేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్యూచర్డ్ ఇమేజ్ అని ఉంది కదా, దీన్ని రీప్లేస్ అనే దానిపై ట్యాప్ చేసి ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ నుంచి సెలెక్ట్ ఫైల్స్ అనే దానిపై ట్యాప్ చేసి నేను ప్రీవియస్గా కాన్వా నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను కదా, ఆ ఇమేజ్ని అప్లోడ్ చేస్తున్నాను. లేదు మీరు ప్రీవియస్గా అప్లోడ్ చేసిన ఇమేజ్ అయినా అని మీకు ఒక డౌట్ ఉంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఈ కాన్వా దగ్గరికి వెళ్ళి ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ నుంచి ఫుల్ క్వాలిటీ పెట్టుకుని ఈ ఇమేజ్ని మళ్ళీ డౌన్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడే కదా డౌన్లోడ్ చేసాం, ఇక్కడ సెలెక్ట్ ఫైల్స్ నుంచి డౌన్లోడ్ చేసిన ఇమేజ్ని ఓపెన్ అనే దానిపై ట్యాప్ చేసి యాడ్ చేశాను. సో ఇలా అప్లోడ్ చేసాం కదా, కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి Imagify అని ఉంది, ఇక్కడ ఆప్టిమైజింగ్ అనేది ప్రాసెస్ జరుగుతూ ఉంది. సో ఇక్కడ చూసారు కదా మీకు లోడ్ సింబల్. సో ఇది మనం ఏదైతే ఇమేజ్ అప్లోడ్ చేస్తామో ఆ ఇమేజ్ని ఆటోమేటిక్గా ఆప్టిమైజ్ చేస్తూ ఉంటుంది. అంటే మీరు ఇమేజ్ అప్లోడ్ చేసినప్పుడు మళ్ళీ ఆ ఇమేజ్ని ఆప్టిమైజ్ చేయని ఒక ఫంక్షన్ ఆన్ చేయడం కాకుండా మనం ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం ఎలా అప్లోడ్ చేయగానే అది ఆటోమేటిక్గా ఆప్టిమైజ్ అనే ప్రాసెస్ని రన్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ సెట్ ఫ్యూచర్డ్ ఇమేజ్ అని ఉంది కదా, దీనిపై ట్యాప్ చేసి అప్డేట్ అనే దానిపై ట్యాప్ చేస్తున్నాను. సో ఒక్కసారి ఇంకా ప్రాసెస్ జరుగుతుంది, ఒకసారి ఈ ఇమేజ్ ఎంత సైజ్తో వస్తుంది ఏంటి అనేది మనం చెక్ చేద్దాం. సో న్యూ ట్యాబ్లో ఈ పోస్ట్ని ఓపెన్ చేశాను. సో మనం అప్లోడ్ చేసిన ఇమేజ్ ఇదే కదా. సో ఈ ఇమేజ్ని నేను సేవ్ చేస్తున్నాను చూడండి, సేవ్ ఇమేజ్ అనే దానిపై ట్యాప్ చేసి సేవ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారా మనం ఏదైతే 4 MB ఇమేజ్ని అప్లోడ్ చేసామో ఆ ఇమేజ్ యొక్క సైజు 120 KBకి ఇది కంప్రెస్ చేసి మనం అప్లోడ్ చేసిన ఇమేజ్ యొక్క ఫార్మాట్ని కూడా చేంజ్ చేసి వెబ్ ఫార్మాట్లోకి ఇది కన్వర్ట్ చేయడం జరిగింది. సో మీరు దీన్ని బట్టి అయినా ఇది ఎంత కంప్రెస్ చేస్తుంది, దీనివల్ల మన సైట్కి ఎంత బెనిఫిట్ ఉంటుంది అనేది మీరు ప్రాక్టికల్గా తెలుసుకోవచ్చు. సో దీనికోసమే నేను ఇంత మనీ పెట్టి, అంటే 8,000 అంటే ఒక ప్లగ్ఇన్కి పెట్టడం చాలా ఎక్కువనే చెప్తాము. సో మనం బిజినెస్ హోస్టింగ్ బై చేస్తే 5,000 మాత్రమే పడుతుంది. అలాంటిది 8,000 పెట్టి ఒక ప్లగ్ఇన్ బై చేశానంటే సో దాన్ని బట్టి దాని కెపాసిటీ ఎంత అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. సో దీన్ని బట్టే ఈ ఇమేజెస్కి మన సైట్ యొక్క పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో ఇది మొత్తంగా ఈ Imagify ప్లగ్ఇన్ గురించి. సో ఇక్కడ ఈ ప్లగ్ఇన్
యొక్క ప్రైస్ ఎంత అని అడిగితే జస్ట్ 49 రూపీస్కే ఈ ప్లగ్ఇన్ మీకు నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఎందుకు ఇంత తక్కువ అంటే, సో మీరు ఆల్రెడీ చూసారు కదా, అన్లిమిటెడ్ వెబ్సైట్స్కి యూజ్ చేసుకోవచ్చు. అది కూడా మనకు 1 ఇయర్కే ఈ ప్లగ్ఇన్ యాక్సెస్ ఉంది. సో నార్మల్గా మన వీడియోస్ చూసేదే 100, 200 ఇలా ఉంటూ ఉంటారు. సో అందులోని కొంతమందికి యూజ్ ఉంటుంది, కొంతమందికి యూజ్ ఉండకపోవచ్చు. సో ప్రతి ఒక్కరికి యూజ్ అవ్వాలి, ప్రతి ఒక్కరికి నేను పెట్టిన ఈ అమౌంట్ వర్తి అనిపించాలనేది నేను చెప్తున్నాను. సో కాబట్టి జస్ట్ 49 రూపీస్కే ఈ ఇమేజిఫై ప్లగ్ఇన్ని మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇది కూడా 1 ఇయర్ పాటు మీకు వస్తుంది అన్నట్టు. సో ఇక్కడ వరకు ఫైన్ కదా. ఒకవేళ మీకు ఈ ప్లగ్ఇన్ కావాలనుకుంటే sourceCodeShop.net అనే ఈ వెబ్సైట్లో యాడ్ చేసాం. ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసి ఇమేజిఫై 1 సెర్చ్ చేస్తే ఈ ఇంటర్ఫేస్తో ఈ ప్లగ్ఇన్ వస్తుంది. ఇక్కడ నుంచి ఈ ప్లగ్ఇన్ బై చేసి మీ సైట్లో యాడ్ చేసుకోండి. సో ఇది మొత్తంగా ఈ ప్లగ్ఇన్కి సంబంధించి. ఇలా ఈ ఇమేజిఫై అనే ప్లగ్ఇన్ బై చేస్తున్నాను. సో మీకు కూడా ఒకసారి చెప్దాం. సో దీని ప్రైస్ తగ్గించిద్దామని ఈ వీడియో చేశాను. ఈ వీడియోని కంప్లీట్గా చూసారు కదా. నేను చేసిన ఈ ప్రాసెస్లో కానీ లేదా మీకు చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్లో కానీ మీకు ఎక్కడైనా నాకు తెలియనిది ఒకటి తెలిసిందనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి ఏదైనా కామెంట్ చేయడానికి ట్రై చేయండి. సో దీనివల్ల మాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటూ ఉంటుంది. సో ఇది ఈ వీడియోకి సంబంధించి. థ్యాంక్ యూ.